Good evening, everyone. Shubha Sayantramu. So, in the MyLCI, there are very privileged options are there, which like treasurer can do. They can view the data of the financials, and they can print the data. And also, there is one special privilege where president and secretary doesn't have, but treasurer have. That is, they can do the online payments. So, all these things, how do we can do? I will take you to the web, and I will show you in live. Okay. So what is that we have to get into the MyLCI? We have to get into the MyLCI. First, we have to the website is lionsclub.org, which is already explained by the Praveen. So go to the my lionsclubs.org and log into member login. Okay, when you click on the member login, it will ask you the sign in. So which is here you need to use your user ID and password if you are already existing user ID and password. So here I am using my club treasurer user ID and his password. Okay, and just I am signing in. Okay, when you sign in with your user ID and password, you can see all MyLCI, MyLine Shop, and Insights and Learn. So get into the MyLCI by clicking on the Go button. Okay, so now we are getting into MyLCI. So in the MyLCI, we have Home button, My Lions Club, My District, and My Multiple District. Go to My Lions Club. Here we have member, club info, officers, and all these explained by the Praveen, but he left only one for me. That is statements and dues. Click on the statements. Yes, sir. తప్పకుండా సార్. సో స్టేట్మెంట్స్ డ్యూస్ దాని మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్స్ డ్యూస్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఈ స్టేట్మెంట్స్ పేజ్కి ఒకరికి ఎంటర్ అవుతారు. ఈ స్టేట్మెంట్ పేజీలో పైన కరెంట్ బ్యాలెన్స్ అంటే మీ క్లబ్ ఏదైనా కట్టవలసినటువంటి బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఏప్రిల్ 2020 స్టేట్మెంట్ ప్రకారము ఎలైట్ క్లబ్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు, అందుకని అది 0 ఉంది. దెన్ సెకండ్ ఈజ్ పేపర్ స్టేట్మెంట్. వీఆర్ లాట్ ఆఫ్ పీపుల్, మనం చాలా ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తున్నాము. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్ట్ అవుట్ ఫర్ పేపర్ స్టేట్మెంట్, ఆప్ట్ ఇన్ ఫర్ పేపర్ స్టేట్మెంట్. అంటే మనకి ఈ ఇన్వాయిస్లు అనేది త్రూ పేపర్ రావాలా లేకుంటే త్రూ మెయిల్ రావాలా. సో వీ హావ్ ఆప్టెడ్ అవుట్ ఫర్ పేపర్ స్టేట్మెంట్. ఓకే, దెన్ ఆ విధంగా ఆ తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇయర్ వైజ్ వీ కెన్ సీ. అంటే మనం లాస్ట్ 3 years యొక్క ఇన్వాయిసెస్ చూడొచ్చు. ఎవ్రీ మంత్ దేర్ ఈజ్ ఎ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంటుంది. ఏ రోజు జనరేట్ అవుతుంది? లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్చ్ 2020 స్టేట్మెంట్ తీసుకున్నాము అంటే అక్కడ 1168 ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్, పేమెంట్స్ 1068 ఉంది. సో అంటే ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫిబ్రవరి క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఆ విధంగా ఇన్వాయిస్ జనరేట్ అయింది. ఈ ఇన్వాయిస్ ని మనము ఏ విధంగా చూడాలి? ఈ ఇన్వాయిస్ ని చూడాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ view/print. సో ఇట్ విల్ ఓపెన్ ఏ పీడిఎఫ్ ఫైల్. ఈ పీడిఎఫ్ ఫైల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఉంటుంది. మనకు క్లబ్ పేరు కానీ, మన డిస్ట్రిక్ట్ పేరు కానీ, మన యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ 4201 కానీ, అండ్ ఈ ప్రతి స్టేట్మెంట్ ఇన్వాయిస్ స్టేట్మెంట్లు అడ్రస్ టు ది క్లబ్ యొక్క ట్రెజరర్ యొక్క అడ్రస్ కి వెళ్తున్నాయి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇన్వాయిస్ ని ఆ సంవత్సరం కాకుండా, ఆ నెల కాకుండా లాస్ట్ 3 months యొక్క ఇన్వాయిస్ ని మనము ఓపెన్ చేసుకోవచ్చు, దెన్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా యుఎస్ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అనేది యుఎస్డిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకి ఆ ఐఎన్ఆర్ కన్వర్షన్ ఎంత అనేది కూడా మనకి ఐఎన్ఆర్ లో చూపిస్తుంది. సో దట్ మనము ఎంత పే చేయాలి అనేది మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో మనకి పేమెంట్స్ అనేవి మల్టిపుల్ వేస్ లో చేస్తున్నాము. ఒకటి డిడి ద్వారా కానీ, ఒకటి నెఫ్ట్ పేమెంట్ ద్వారా కానీ, ఇంకోటి ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అంటే ట్రెజరర్ కెన్ డూ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, నాట్ ఈవెన్ ఎ ప్రెసిడెంట్ నాట్ ఎ సెక్రటరీ. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు పేమెంట్ ఉంటుందో ఈ మేక్ ఎ పేమెంట్ అనే ఒక ఈ బటన్ ఒక్క ట్రెజరర్కి ఒక్కటే విజిబుల్ గా ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, వేరే ఎవరికి లేదు. సో దట్ ఈస్ ఇఫ్ యూ క్లిక్
if you want to make payment online and through your credit card or debit card, you have to click on this make a payment. So make a payment annappudu it will ask how do you want to pay, through credit card or through debit card or to e-check or PayPal. Manaki Indialo we have option only credit card or debit card, not a e-check or PayPal. These are belongs to some other countries like US and all other countries. Okay, when you select credit or debit card and click pay now, so when we select credit and pay now, it will go to the screen, next screen, where it will ask the our credit card details. Okay, and the payment amount whatever is there, నేను ఇక్కడ మౌస్ తో చూపిస్తున్నాను. ఈ పేమెంట్ అమౌంట్ మనం ఏమైతే బ్యాలెన్స్ పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దానికి తగ్గట్టు మనకి ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఏ కార్డ్ అయితే ఆ కార్డు ఉన్నప్పుడు దాని యొక్క 16 డిజిట్స్ నెంబర్ అనేది ఈ కార్డ్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేసేసి ఆ తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. వెన్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ ఇట్ విల్ టేక్ యూ టు ది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్లో ఏంటి, ఆ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చామో ఇక్కడ you can see all XSXS here. So which is the card number, and a card number related details like a card holder name, like a card యొక్క expiry date, a card యొక్క expiry year, ఇవన్నీ మనము పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఏ ఒక్కటి తప్పు ఎంటర్ చేసినా కూడా మేబీ ద ట్రాన్సాక్షన్ మే రిజెక్ట్. ఓకే, అండ్ ఆల్సో కార్డ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. బై డిఫాల్ట్ గా కార్డ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లబ్ యొక్క ట్రెజరర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అది కాకుండా మీరు ఏదన్నా బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, క్లిక్ ఆన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ యూజ్ న్యూ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, దెన్ get in, give all the information like new address, new thing, everything. And also here one more option. See, when you people are paying like మీరు ఒకటేసారి పేమెంట్ చేయకుండా 6 months కోసారి 3 months కోసారి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ యూ వాంట్ టు యూజ్ సేమ్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్. Okay, at that time you have an option like save this account. So when you click yes, whatever the card details avanni ichuntaro avanni save avutayi. Save ayi, so next time payment cheyadaniki it will be very easy. Okay, so when you fill all the details, just click continue. Okay, so ఒక్కసారి మీరు కంటిన్యూ చేసిన తర్వాత ద పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో పేమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత there are few important things which we need to record. That is nothing but confirmation number. This is one confirmation number. Here we have LCIARP. So ఈ కన్ఫర్మేషన్ నెంబర్ ఎందుకోసం మనం సేవ్ చేసుకోవాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ టెక్నికాలిటీస్ కానీ ఏదైనా ఇన్ బిట్వీన్ ఏది ఇంటర్నెట్ డౌన్ కానీ ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి పేమెంట్ ప్రాసెస్ అవుతుంది కానీ ఇట్ విల్ మే నాట్ రీచ్ ద ఎండ్ ఇంటర్నేషనల్ కానీ ఎక్కడ రీచ్ కానప్పుడు హౌ టు కమ్యూనికేట్, how do you get the information? So based on this confirmation number of a reference toti, you can get all the information that what is the status, where it is, why it is delayed. All these things we can ask the concerned person in the ISAMI or in the Bombay office, wherever the respected persons. Okay, and also here in the email, so you will get an email whenever once the payment is confirmed. And also please keep a record of your confirmation number. So as soon as you complete, just go and take a printout so that you and file it in your records for accounting purpose also in the future. So that is how you can do the online payment